అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు ఏ రెసిపీతో వచ్చాను అనుకున్నారు? ఏం లేదండి, ఇన్స్టెంట్గా చేసుకునే క్యారెట్ రైస్ అండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా క్విక్గా అయిపోద్ది. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా నెయ్యి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. మీ ఆప్షనల్ బట్టి, మీ టేస్ట్ బట్టి ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే 2 లవంగాలు, ఒక చిన్న జాజికాయ, ఒక చిన్న జాపత్రి అండ్ బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసుకున్నానండి. అవి అన్నీ బాగా మిక్స్ అయినంత వరకు ఫ్రై అయినట్టు బాగా. ఒక కప్పు నేను కాజు తీసుకున్నానండి. కాజు కూడా వేసుకొని వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేగించానండి. వేగాక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేగాలండి, వేపాలి. అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయినంత వరకు వేపనివ్వాలండి. వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, మీ టేస్ట్కి తగ్గట్టు, స్పైసెస్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత 2 స్పూన్స్ నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేశాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి కదండి, నేను 1 కప్ క్యారెట్, తురిమిన క్యారెట్ వేసుకున్నానండి. క్యారెట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయాలండి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం 1/2 స్పూన్ పసుపు కూడా తీసుకొని అది కూడా వేసుకోవాలండి. కలర్కి పసుపు కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగాం కదండి. ఇప్పుడు ముందుగా రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. రైస్ కూడా వేసుకున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ వేసుకొని మొత్తం మిక్స్ అయినంత వరకు బాగా కలుపుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోండి. లంప్స్ ఉంటే మాత్రం మనకి అక్కడ చెప్పదనం వస్తుందండి. ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఏదైనా సాంబార్ పొడి అండి, ఏ బ్రాండ్ సాంబార్ పొడి యూజ్ చేసినా పర్లేదండి. 1.5 స్పూన్ నేను సాంబార్ పొడి వేసుకున్నానండి. వేసుకొని బాగా అన్నానికి పట్టినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఈ టైంలోనే మీకు సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఏ చిల్లీ పౌడరు ఏమీ వేసుకోక్కర్లేదండి. ఈ స్పైసీ అయితే సరిపోతుంది. చూడండి, మొత్తం మన సాంబార్ పౌడర్ అన్నం అంతటికి పట్టింది కదా. ఇప్పుడు మనం ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే ఇంకా క్యారెట్ రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా. మొత్తం కలిసినంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడివేడిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని వేడివేడిగా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీలైతే మీ దగ్గర ఏమైనా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకొని తినచ్చండి. అది మాత్రం ఆప్షనల్. ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చిన్నపిల్లలు కూడా తినచ్చండి. కొద్దిగా స్పైసెస్ తక్కువ వేసుకొని చేస్తే లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా లేట్ ఎందుకు, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.